నా విషయంలో అన్నీ చేస్తున్నావు, నా గురించి పోరాడుతున్నావు. నన్ను దక్కించుకోవడానికి నీ వంతు ప్రయత్నాలన్నీ చేస్తున్నావు. అది నాకు అర్థం అవుతుంది. ఇంట్లో వాళ్ళు గుర్తించకపోయినా నువ్వు గుర్తిస్తున్నా, అందుకు సంతోషం. మేం చెప్పిన కండిషన్ కొప్పుకొని మా ఇంట్లోకి రావడానికి ఎందుకు అంగీకరించలేకపోతున్నావు? మీరు పెట్టిన కండిషన్ అలాంటిది. మరి ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండిపోమని కండిషన్ పెట్టండి, మానేస్తాను. నా పుట్టింటికి వెళ్ళొద్దని కండిషన్ పెట్టండి, వెళ్ళడం మానేస్తాను. పండగల నాడు అత్తయ్య స్థానంలో ప్రసాదం తయారు చేయడం మానేమని చెప్పండి, తయారు చేయను. ముక్కు పుడక మీద ఎటువంటి ఆశ లేదని లెటర్ రాసివ్వమని కండిషన్ పెట్టండి, రాసిస్తాను. మీరు ఎటువంటి కండిషన్ పెట్టినా అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. బిడ్డని మర్చిపోమనంటే అది నా వల్ల కాదు. ఆ బిడ్డ మీ వంశంకు సంబంధించింది కాదు అని అంటే ఒప్పుకోలేను. ఆ బిడ్డ తప్పుడు సంబంధం అంటే భరించలేను. మీరు పెట్టిన కండిషన్ ఓ ఆడదాని మానానికి సంబంధించిందని, ఓ పుట్టుకకు సంబంధించిందని ఇదివరకు చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెప్తున్నాను. చివరిసారిగా అడుగుతున్నాను, మీ అమ్మని వదిలి రమ్మంటే నువ్వు రాగలవా? ఆవిడ మీ అమ్మ కాదు అంటే నువ్వు ఒప్పుకోగలవా? ఆ అమ్మకు నువ్వు పుట్టలేదు అంటే నువ్వు భరించగలవా? అత్తయ్యకు మరో సంబంధం వల్ల కలిగిన సంతానం అని అంటే నరాలు తెగిపోయేంత కోపం, మనసు భరించలేనంత బాధ రావడం సహజం. ఓ పక్షి అయినా, ఓ జంతువైనా, ఏ జీవరాశైనా తమ పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ విషయంలో రాజీ పడలేవు. తల్లి గర్భం అటువంటిది. పిల్లల విషయంలో జన్మకారకుడైన మగాడికి జన్మనిచ్చిన ఆడదానికి మధ్య చాలా తేడా ఉంటుంది. నా మాట వినొస్తే కొత్త జీవితం మొదలవుతుంది. నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు ఎన్ని రకాలుగా చెప్పినా నా సమాధానం ఒకటే. నా మీద మీరు వేసిన నిందని చెరిపేయాలి, బిడ్డని అంగీకరించాలి. అప్పుడే ఇంట్లోకి కోడలుగా అడుగు పెడతాను. అయితే నేను నా జీవితానికి సంబంధించిన నిర్ణయాన్ని తీసుకోక తప్పదు. అప్పుడు నష్టపోయేది నువ్వే. నష్టపోతూనే ఉన్నాను. లాభపడిందెప్పుడు, సంతోషపడిందెప్పుడు? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ప్రాణం పోసిన బిడ్డని మరవలేను.